కళానిధి విశ్వేశ్వరరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన్ని మెంటలోడు అనొచ్చా? సాధారణంగా ఆయన ఉండేటువంటి పదవి, ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని బట్టి చూస్తే అనకూడదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి జనం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలని మెంటల్ నిర్ణయాలు అంటున్నారు. ఆ కారణంగానే ఆయన మెంటలోడు అనేటువంటి ఒపీనియన్కి చాలా మంది వస్తున్నారు. అదే చాలా మంది సంబోధిస్తూ ఉన్నారు. కానీ అలా సంబోధించడం కరెక్ట్ కాదు. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్నాడు కాబట్టి. కానీ అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు నెటిజన్లు కూడా. దానికి కారణం ఏంటంటే తాజాగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ మొత్తాన్ని బ్యాన్ చేసేసారు. అలాగే 19 దేశాలకు సంబంధించినటువంటి పౌరుల్ని నిషేధించేశారు అమెరికాలో. అంటే ఈ 19 దేశాలకు సంబంధించినటువంటి పౌరులు ఎవరు కూడా ఇక అమెరికాలో ప్రవేశించడానికి లేదు. ఈ 19 దేశాల్లో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. అవి నేను చదివి వినిపిస్తాను. సో 19 దేశాల పౌరుల మీద నిషేధం విధించారు. అమెరికాలో ఈ 19 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎంటర్ కావడానికి లేదు. ఈ 19 దేశాల్లో 12 దేశాల వాళ్ళు పూర్తిగా పౌరులు ఎవ్వరు కూడా ఎంటర్ కావడానికి లేదు అమెరికాలోని. మిగిలినటువంటి 7 దేశాల్లో పాక్షికంగా రిలాక్సేషన్ ఇచ్చారు. కొంతమందికి మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఈ 19 దేశాల లిస్టులో ఏమేమి ఉన్నాయి అని అంటే, ఈ దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతి, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఇవి ఉన్నాయి. ఇది పూర్తిగా ఆ దేశానికి సంబంధించిన పౌరులు ఎవరు కూడా ఎంటర్ కావడానికి లేదు అమెరికాలో. ఇకన పాక్షికంగా అనుమతించేటువంటి దేశాలు ఏంటంటే బురుండి, క్యూబా, లావోస్, సియోర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనుజులా. ఈ దేశాలకు సంబంధించిన పౌరులు మాత్రం పాక్షికంగా కొన్ని అనుమతులు ఇస్తూ నిర్ణయం చేస్తున్నారు. యాక్చువల్గా 2017లోనే ఈయన ట్రావెల్ బ్యాన్ పెట్టారు. ఈ ట్రావెల్ బ్యాన్లో ప్రత్యేకించి ముస్లిం కంట్రీస్ మీద ఎక్కువగా ఈయన అప్పట్లో బ్యాన్ పెట్టారు. తర్వాత కోర్టులకు వెళ్ళారు, కోర్టులు ఒప్పుకోలేదు. దాంతో ఆయన వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు పకడ్బందీగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏదైతే ఇచ్చారో అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధపడ్డారు, పకడ్బందీగా అమలు చేయడానికి. అందుకే ఈ 19 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంటర్ కావడానికి లేదు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు ఎవరు కూడా వచ్చి చదువుకోవడానికి లేదు, అడ్మిషన్స్ ఇవ్వడానికి లేదు అని చెప్పి బ్యాన్ చేసేసారు. హార్వర్డ్ యూనివర్సిటీ యాక్చువల్గా ఫేమస్. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం అంటే దాన్ని ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతుంటారు. స్టాన్ఫోర్డ్ కానీ, హార్వర్డ్ కానీ ఇలాంటి యూనివర్సిటీలు అన్నీ కూడా. అలాంటి యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు వచ్చి చదువుకోవడానికి లేదు అని చెప్పి ఒక బ్యాన్ చేసేసారు. దానికి కారణం ఏంటంటే అమెరికాకు వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు, అమెరికా వ్యతిరేకించేటువంటి దేశాలకి అనుకూలంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, పాలిస్తీనాకి ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశ విద్యార్థులు ఎవరు కూడా ఇక అడ్మిషన్ పొందడానికి లేదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా సరే గాయమైతే ఆ గాయమైన తర్వాత చికిత్స చేసుకుంటారు. టోటల్గా ఆ గాయం అయింది కాబట్టి టోటల్గా మొత్తాన్ని తీసేస్తారా? తీసేరు కదా. కానీ ఇప్పుడు ట్రంప్ అదే పని చేశాడు. అక్కడ పాలిస్తాన్కి సంబంధించినటువంటి అనుకూలులు ఉన్నారనే ఉద్దేశంతో కొన్ని యూనివర్సిటీల మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టడంతో పాటు ఆ స్టూడెంట్స్ని వీసాలను రద్దు చేసి స్వదేశానికి కూడా పంపించేశారు. అది జరుగుతూ ఉంది. కానీ హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో నిషేధాన్ని విధించారు. అసలు విద్య అనేటువంటి రంగాన్నే ప్రభుత్వానికి లింక్ లేకుండా తీసేశారు, డిటాచ్ చేసేశారు. గవర్నమెంట్ తోటి డిటాచ్ చేసేసాడు ట్రంప్. మరోవైపు డోజర్ని పెట్టి మొత్తం ప్రభుత్వ ఉద్యోగులను దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఇప్పటి వరకు తీసేశారు. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు తీసేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు ఆయన. ఇవన్నీ చూసిన తర్వాత డోజ్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎలన్ మస్క్ ఈ మధ్యకాలంలో దానికి రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. 2 డేస్ క్రితం ఆయన క్లియర్గా చెప్పినటువంటి మాట ఏంటంటే అమెరికా త్వరలోనే దివాలా దిగిపోతుంది, ఏ క్షణమైనా అమెరికా దివాలా అనేది మనకు కనబడబోతుంది అని చెప్పి ఎలన్ మస్కే చెప్తున్నారు. ఆయన చెప్తున్న లెక్క ప్రకారం దాదాపు రెవెన్యూ లోటు దాదాపు $2.5 బిలియన్ ఏదో చెప్పారు ఆయన లెక్క, సుమారుగా కొంచెం అటు ఇటుగా.
సో అంత రెవెన్యూ లోటు ఉన్నటువంటి దేశం ఏదీ లేదు, కాబట్టి అమెరికా దివాళా తీస్తుంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. $1 బిలియన్ రెవెన్యూ లోటు ఉంది. ఆ రెవెన్యూ లోటు ఉన్నటువంటి దేశాన్ని ఎవరు కాపాడలేరు అనేటువంటి ఉద్దేశంతో ఎలన్ మస్క్ ఆ డోజ్ నుంచి రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయారు. వెళ్తూ ఆయన ఏం చెప్తున్నారు, అనేక మంది ఉద్యోగులు ఇంకా తీసేయాలి, వీళ్ళందరూ కూడా ఫెడరల్ ఉద్యోగులందరూ కూడా వైట్ ఎలిఫెంట్లో మారారు, దేశాన్ని నాశనం చేసేసారని చెప్పి ఆయన భావించి ఈ దేశం బాగుపడదు, అమెరికా బాగుపడే అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సరే, ఆయన చెప్పిన దానికి అనుగుణంగానే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఆయన ఆక్రోశంతో, లేదంటే ట్రంప్ ఆయన చెప్పినటువంటి మాటలు వినడం లేదని చెప్పి అసహనంతో ఆ మాటలు అన్నారని అంటే, ఎలన్ మస్క్ ఏదైతే చెప్పారో దివాళా తీస్తుంది అమెరికాని, దానికి అనుగుణంగానే ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయి. ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించేస్తామని చెప్పి అంటున్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఆ దేశం నుంచి పంపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు, పంపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమందిని యుద్ధ విమానాల్లో చేతులు కాళ్ళు కట్టేసి పంపించారు. భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమందిని కూడా కాళ్ళు చేతులు కట్టి పంపించారు. అవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే. ఇక ఆ దేశానికి వెళ్ళేటువంటి విద్యార్థుల మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు. వాళ్ళకి వీసా ఇంటర్వ్యూలు లేదంటే వీసా అనుమతులు లేకుండా చేసేసారు. దాదాపుగా అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అటువైపు చూడలేదు. ప్రత్యామ్నాయంగా యూకే లేదంటే కెనడా, ఇతర ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల వైపు చూస్తున్నారు. ఆయన ఒకవేళ చదువుకోవడానికి అక్కడికి వచ్చినప్పటికీ ఓపీటీ 3 నెలలే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఓపీటీ లోపల H1B వీసా రాకపోతే కనుక మీరు వెళ్ళిపోవాలి మీ దేశానికి అని చెప్పి నిబంధనలు తీసుకురాబోతున్నారు. ఒకవైపు ఏమో అక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్స్ లేకుండా అసలు వీసా ఇంటర్వ్యూ లేకుండా ఆపేశారు. దానికి కారణం ఏంటది? ఎవరైతే అప్లై చేసుకున్నారో అమెరికా రావాలని, అమెరికా యూనివర్సిటీలో చదువుకోవాలని, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ చెక్ చేసిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఏంది, వాళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నారా అనేటువంటి దాన్ని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు వీసా ఇంటర్వ్యూలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఆపేశారు. దాంతో మొత్తం అమెరికా యూనివర్సిటీలు ఖాళీ అయిపోయాయి. ఇక ఎక్కడా కూడా అడ్మిషన్స్ లేనటువంటి పరిస్థితి అమెరికా యూనివర్సిటీల్లో. దీంతో పాటు మీకు గ్రీన్ కార్డు ఉన్నప్పటికి కూడా మీరు అమెరికా పౌరులు అని చెప్పి మీరు భావించకండి, మానసికంగా తాత్కాలికంగా మాత్రమే ఈ వీసా ఉంది అని చెప్పి మీరు అనుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్నప్పటికి కూడా. ఇక H1B ఉన్నటువంటి వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు అక్కడ ఉండే నిబంధనలు కనుక ఒకవేళ పాటించకపోతే స్పాట్లో అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వీసాలను తీసుకొని వాటిని రద్దు చేసేసి ఇంటికి పంపిస్తున్నారు. అలాగే శరణార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ నివాసం ఉంటున్నారు, గ్రీన్ కార్డు కూడా ఉంది. వాళ్ళని ఇప్పుడు పంపించేట దానికి సిద్ధపడ్డారు. దాదాపు 30 లక్షల మందిని ఆ దేశం నుంచి పంపించడానికి సిద్ధపడ్డారు. ఈ విధంగా ఎప్పటి నుంచో శరణార్థులుగా ఉండి అక్కడ గ్రీన్ కార్డు పొందినటువంటి వాళ్ళందరినీ పంపించడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు. మర్యాదగా వెళ్తే $100 ఇవ్వడంతో పాటు ఉచితంగా ప్రయాణం సౌకర్యం కూడా కల్పిస్తాము. అలా కాకుండా ఉంటే కనుక మీరు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దొరికితే శాశ్వతంగా అమెరికాలోకి ఎంటర్ కావడానికి అవకాశం లేకుండా బ్యాన్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉండడం అనేది ఒక బానిసగా ఉండాల్సి వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది అనేది అక్కడ ఉండేటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట. అయినప్పటికీ ఉంటున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు బాగా అన్ని రంగాల్లోకి ఎంటర్ అవుతుంది. దీని కారణంగా ఉద్యోగాలు కూడా అక్కడ పోయేటువంటి పరిస్థితి. ఉద్యోగాలు లేకపోతే మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అంటే ఉద్యోగాలు ఉన్నంత వరకు మాత్రం ఆ దేశాలకి ట్యాక్సులు కట్టాలి, ఆ దేశంలో ఉండేటువంటి పౌరుల్ని కాపాడుతూ ఉండాలి. వన్స్ ఉపాధి అవకాశం పోయిన తర్వాత స్వదేశానికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు అన్ని చూసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు అని ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళే చాలా మంది భావిస్తూ ఉన్నారు. రీసెంట్గా సర్వే చేస్తే గతంలో ఏ అమెరికా అధ్యక్షుడికి ఇంత స్వల్ప కాలంలో వ్యతిరేకత రానంత విధంగా ఆయనకి వ్యతిరేకత వచ్చింది. అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇవన్నీ కూడా వచ్చాయి. మరి రాబోయేటువంటి రోజులు ఇప్పటికే అనేక రకాల బ్యాన్లు పెట్టారు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించేస్తున్నారు, స్టూడెంట్స్ని రాకుండా చేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అసలు అడ్మిషన్సే విదేశస్తులకి, విదేశీ విద్యార్థులకి బ్యాన్ చేసేసారు. ఇలాంటి పరిస్థితుల్లో 19 దేశాలకు సంబంధించినటువంటి పౌరుల్ని నిషేధించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి అమెరికా
దివాళా ఖాయమా ఎలన్ మస్క్ చెప్పినట్టు, లేదంటే అమెరికా అగ్రరాజ్యంగానే కొనసాగుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.